హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. మన ఛానల్లో పోస్ట్ చేసిన ఎన్నో వీడియోస్కి మంచి మంచి కామెంట్స్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇంకా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని తీసుకుంటున్నాను. దీన్ని బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. రవ్వ మొత్తం మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం కలిపేసుకొని రవ్వ వాటర్ మొత్తం కలిసిపోయే విధంగా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాల పాటైనా పక్కనుంచుకోవాలి. అప్పుడే రవ్వ మెత్తబడుతుంది. మూతని కవర్ చేసి 10 నిమిషాలు పక్కనుంచుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత రవ్వ చూస్తున్నారా, ఈ విధంగా మెత్తబడిపోయింది. ఈ విధంగా మెత్తబడిన రవ్వని పక్క నుంచేసి నేను ఇక్కడ ఒక 3 చిన్న సైజ్ ఆలులని ఉడికించుకొని తీసుకున్నాను. పైన పీల్ మొత్తం తీసేసుకొని, మీకు కావాలి అనుకుంటే ఆలుని ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా తురుముకొని తీసుకుంటున్నాను. మీరు చేత్తో కూడా స్మాష్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. గ్రేటర్తో ఈ విధంగా తురుముకొని తీసుకుంటే ఎక్కడ ముద్దలుగా లేకుండా పర్ఫెక్ట్గా గ్రేట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజ్ పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి. కాస్తంత కొత్తిమీర తరుగు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. పూర్తిగా ఆప్షనల్ ఇది. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నానబెట్టుకొని తీసుకున్న రవ్వని కూడా వేసేసుకొని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మధ్యలో మధ్యలో పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి చపాతీ ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా ఆల్రెడీ మనకి రవ్వలో ఆలులో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ కలుపుకుంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని పిండిని ఇంకా కొద్దిసేపటి వరకు మర్దన చేసుకోవాలి. పిండి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. అప్పుడే మనకి చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మనం తడి ఆరకుండా ఉంటుంది. పైన ఆయిల్ వేసి మొత్తం మర్దన చేసుకొని తీసుకుంటే ఇప్పుడు పిండిలో నుంచి కాస్త పిండిని తీసేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఉండాలి. అప్పుడే మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. నేను ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కవర్ని తీసుకుంటున్నాను. కవర్ పైకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కవర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయే విధంగా స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. మీరు ఈ అప్పంని తడి క్లాత్ పైన కానీ బటర్ పేపర్ పైన కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కవర్ పైన చేసుకుంటున్నాను. లేదు అనుకుంటే పొడిపిండి సహాయంతో కూడా మనం చపాతీలు చేసుకున్న విధంగా చేసుకొని తీసుకోవచ్చు. చేతికి కూడా కాస్తంత ఆయిల్ అప్లై చేసేసుకొని మనం పిండిని తీసేసుకొని కవర్ పైకి పెట్టేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఉన్నాం కాబట్టి పిండి అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసేసుకొని మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా మీడియం సైజులో ఉండే విధంగా చేసుకొని తీసుకోవాలి. కొంచెం మందంగా ప్రిపేర్ చేస్తేనే మనం చేసేవి పొంగుతూ వస్తాయి. చూస్తున్నారు కదా, ఈజీగా కవర్ నుండి సపరేట్ అయిపోతుంది. ఇవి కాల్చుకోవడం కోసం స్టవ్ పైకి ప్యాన్ ఉంచేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అప్పంని వేసేసుకోవడమే. మీరు కావాలి అనుకుంటే వీటిని షాలో ఫ్రై లాగా కానీ డీప్ ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి ఈ విధంగా కాల్చుకొని తీసుకుంటున్నాను. రుచి చాలా చాలా బాగుంది. సింపుల్గా చేసుకున్నా కానీ అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చాలా మంచి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.